హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ ఒక చిన్న వ్లాగ్ని అయితే షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో మీకు పూజతో పాటు కుకింగ్తో పాటు ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళాము అనే విషయాలను కూడా ఇవాల్టి వీడియోలో షేర్ చేయబోతున్నాను. యాక్చువల్గా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గృహప్రవేశం ఏంటి, వడిబియ్యం ఏంటి, ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి కదా. ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ అమ్మ వాళ్ళు పోసిన వడిబియ్యాన్ని మేము ఏం చేస్తాము అనేది ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామందికి ఉండే సందేహం ఏంటి అంటే వడిబియ్యాన్ని ఏం చేయాలి అనే సందేహం ఉంటుంది కదా. ఆ సందేహం ఎవరికీ లేకుండా ఉండటం కోసం ఒక చిన్న ప్రయత్నంతో పాటు నా వీడియోనైతే మీ అందరితోటి కంటిన్యూ చేస్తున్నా. మీరు అందరూ ఏం చేస్తారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ముందుగా వడిబియ్యంలో పెట్టిన పండ్లు, అలానే ఖర్జూర పండ్లు, ఆకులు, ఒక్కలు, పసుపు, కుంకుమ, నాణ్యాలు, డబ్బులు ఇలా ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ముందుగా అయితే తీసి పక్కన పెట్టుకుంటాను. ఇందులో ఏవైనా డబ్బులు కనుక ఉంటే ఆ డబ్బులతోటి ఈరోజు పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ చేసుకుంటాను. పూజకు కావాల్సిన ఏర్పాట్లంటే ఏంటి? మనం ముందుగా నైవేద్యాన్ని తయారు చేస్తాం కదా. నైవేద్యానికి మనకు బెల్లము, పాలు, అలానే దేవుని దగ్గర పూజకు ఆకులు, వక్కలు, కొబ్బరికాయ, వీటి కోసం ఏవైనా డబ్బులు ఉంటే వాటిని ఉపయోగిస్తాను. మీరు అందరూ ఏం చేస్తారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అప్పుడే కదా ఈ వీడియో చూస్తున్న వారికి కొంతమందికైనా మీ సైడ్ ఎలాంటి పద్ధతులు ఉంటాయి, మా సైడ్ ఎలాంటి పద్ధతులు ఉంటాయని తెలుస్తుంది. సో ఇలా డబ్బులన్నీ తీసి పెట్టేసుకున్న తర్వాత ముందుగా అయితే నేను 3 గుప్పెల బియ్యాన్ని అయితే తీసి వాటన్నిటిని నీట్గా శుభ్రం చేసుకునేసి నైవేద్యాన్ని అయితే తయారు చేసుకుంటున్నాను. ఈ వడిబియ్యాన్ని ఏంటంటే తీసుకొని వచ్చిన వెంబటే అలానే పెట్టేయకుండా ఈ వడిబియ్యాన్ని ముందుగా మనం వండేసుకున్నాము అనుకోండి, మనం ఎప్పుడైనా నాన్ వెజ్ చేసుకోవాలి అనుకున్నా కానీ పెద్దగా రిస్క్ అనేది అనిపించదు. ఇవి ఉండంగా నాన్ వెజ్ చేయాలి అంటే నాకు ఎందుకో అదో విధమైన గిల్టీ ఫీలింగ్గా అనిపిస్తుంది. అందుకే నాన్ వెజ్ వండుతాను అన్న రోజు ఉదయాన్నే పూజ చేసేసుకుంటాను. నాన్ వెజ్ ఇంట్లో ఉంది అంటే ఆ రోజు పూజ కూడా చెయ్యను. అందుకోసమే ముందుగా అయితే దేవునికి నైవేద్యాన్ని తయారు చేసుకున్నాం అనుకోండి, ఈ బియ్యం ఏవైతే ఉంటాయో ఈ బియ్యాన్ని గురువారం, శుక్రవారం, శనివారము, మంగళవారం ఇలాంటి రోజుల్లో అస్సలు నాన్ వెజ్ అనేది వండము. ఆ రోజుల్లో నాన్ వెజ్ వండని రోజుల్లో ఈ బియ్యాన్ని ఉపయోగించుకొనేసి ఒకరోజు అన్నానికి కానీ లేకపోతే నైవేద్యం తయారు చేయడానికి కానీ ఉపయోగించుకుంటాను. లేకపోతే ఎవరైనా ముత్తైదులను పిలిచి అందరికీ భోజనాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. వాటర్ వేసి బియ్యాన్ని బాగా కుక్ చేశాక బియ్యం అయితే బాగా కుక్ అయిపోయాయి. ఇందులోకి ఎక్కువ క్వాంటిటీలో మిల్క్ అనేది యాడ్ చేస్తాను. మిల్క్ ఎంత ఎక్కువగా యాడ్ చేస్తే టేస్ట్ అనేది అంత బాగా అనిపిస్తుంది నాకెందుకో. అందుకే మిల్క్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసి మిల్క్ మొత్తం బాగా రైస్కు పట్టేటట్లుగా కుక్ చేసుకుంటాను. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి బెల్లం పౌడర్ కానీ లేకపోతే పంచదారని కానీ ఉపయోగిస్తారు. మీరు కావాలి అంటే రెండింటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఎక్కువగా బెల్లంతోనే తయారు చేస్తూ ఉంటాను. నాకు ఇలానే బాగా ఇష్టం. ఇందులోకి మనము సన్నగా కట్ చేసుకొని కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎలానో మనకు వడిబియ్యంలో కొబ్బరి గిన్నెలు కూడా వచ్చాయి కాబట్టి అందులోంచి ఒక సగము కొబ్బరికాయను సన్నగా కట్ చేసి కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకుంటాను. అలానే బెల్లాన్ని కావాల్సినంత బెల్లాన్ని యాడ్ చేసుకునేసి బెల్లం బాగా మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకుంటాను. 3 or 4 ఇలాచీలను ఇలా మెత్తగా దంచేసుకుంటాను. ఇలా మెత్తగా దంచేసుకున్న తర్వాత ఇందులోంచి పొట్టు ఏమీ పడకుండా ఓన్లీ గింజల నుంచి వచ్చే పౌడర్ని మాత్రమే యాడ్ చేసుకుంటాను. నార్మల్గా పౌడర్ చేసుకునేసి యాడ్ చేసుకునే దాని బదులు ఇలా ఎప్పటికప్పుడు ఇలాచీని దంచుకునేసి పౌడర్ యాడ్ చేసుకుంటే మనం ఏ స్వీట్ చేసిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాచీ పీల్ ఉందా, ఈ పీల్ని ఇలానే వేస్ట్ చేయకుండా ఇవి కాఫీలు, టీలు, పాలల్లో వేసుకోవడానికి ఉపయోగిస్తాను. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవటం కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకునేసి నెయ్యి మొత్తం బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకునేసి వీటిని లైట్గా ఫ్రై చేసుకుంటాను. ఇక్కడ నేను ఓన్లీ బాదం మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను యాడ్ చేసుకోవచ్చు.
టైం లేదని చెప్పాను కదా, ఒక పక్కన కుకింగ్ చేసుకుంటున్నాను, ఒక పక్కన పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటూ ఒక పక్కన నైవేద్యాన్ని అనేది తయారు చేస్తున్నాను. అలానే బయటికి వెళ్ళాలి అని చెప్పాను కదా, బయటికి వెళ్ళటానికి కూడా ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటున్నాను. యాక్చువల్గా బయటికి వెళ్ళే ప్రోగ్రాం అనేది అస్సలు లేకుండా ఉన్నది. ఎందుకో వెళ్ళాలి అనిపించింది, వెళ్దాము అనిపించి హడావిడి పడకుండా నిదానంగా వర్క్స్ అన్నిటినీ కంప్లీట్ చేసుకుందామని వర్క్స్ అన్నిటినీ చేసుకుంటున్నాను. జీడిపప్పు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత పాయసంలోకి యాడ్ చేసుకునేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. అలానే దేవునికి ముందుగా నైవేద్యాన్ని అయితే సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను. నేను ఎక్కువ నైవేద్యాన్ని ప్రిపేర్ చేసి దేవునికి పెట్టడానికి ఎక్కువగా రాగి, వెండి వీటిని మాత్రం ఉపయోగిస్తున్నాను. ఈ మధ్య కాలంలో నైవేద్యాన్ని తయారు చేసి ముందుగా దేవుని దగ్గర పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ తయారు చేసుకునేసి నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను. అయ్యో, మనం ఊరి నుంచి వచ్చాం కదా, మన దగ్గర పువ్వులు లేవు కదా అని ఒకసారిగా అనిపించింది. పువ్వులు లేకుండా పూజ చేసుకోవచ్చు, కానీ మనసుకు ఏదో తెలియని బాధగా అనిపించి నా దగ్గర అల్లిన పువ్వులేమో డబ్బాలో ఉన్నట్టున్నాయి కదా, ఆ డబ్బాల్లో ఒకసారి పువ్వులు ఎన్నున్నాయి చూద్దామని చెప్పేసి ఇక పువ్వులను అయితే చూశాను. కానీ పువ్వులు దగ్గరగా 1.5 మూరైతే ఉన్నాయి. ఈ పువ్వులన్నింటినీ పెద్దమ్మ నాకు ఊరికి వెళ్ళినప్పుడల్లా, పెద్దమ్మకు చాలా పువ్వులు ఉన్నాయి అని చెప్పాను కదా, పువ్వులన్నింటినీ నీట్గా కోసి చక్కగా నా కోసం అల్లి ఇలా డబ్బాలో అయితే స్టోర్ చేసి పంపిస్తుంది. ఈ అల్లిన పువ్వులతోటి ఈరోజు పూజ చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా అల్లిన పువ్వులతోటి 1-2 చిత్రపటాలకు పూజ చేస్తాను, కానీ ఇలా అల్లిన పువ్వులు అన్నీ దేవుళ్ళకు పెట్టడానికి ఎప్పుడూ ఉపయోగించలేదు. కానీ ఈరోజు చెట్లకు ఉన్న పువ్వులతోటి, అల్లిన పువ్వులతోటి, ఉన్న వాటితోటి పూజ చేసుకుంటూ ఉంటే ఏదో తెలియని ఆనందంగా అనిపించింది. అంటారు కదా, ఎంత హడావిడిలో ఉన్నా పూజ చేసేటప్పుడు ఆ మంచి డివోషనల్ ఫీలింగ్ కలిగితే సరిపోతుంది అని. ఆ డివోషనల్ ఫీలింగ్ ఈరోజు నాకు కలగటం నిజంగా చాలా బాగా అనిపించింది. దేవునికి ఇలా చక్కగా పువ్వులతోటి అందంగా అలంకరించుకున్నాను. ఉన్న వాటితోటి చక్కగా దీపాన్ని అయితే వెలిగించుకున్నాను. సో దీపాన్ని వెలిగించుకునేటప్పుడు పెద్దగా మీకు చెప్పవలసిన అవసరం లేదనుకుంటున్నాను. నేను ఊరి నుంచి వచ్చేలోకి ఎగ్జాక్ట్గా 9 o'clock అయితే అయ్యింది ఇంటికి వచ్చేలోకి. పిల్లలకు క్విక్గా అయితే టిఫిన్ ప్రిపేర్ చేసేసి మేము కూడా టిఫిన్ చేసేసుకున్నాము. ఇల్లు మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకునేసి చక్కగా ముగ్గు వేసుకునేసి ఇక రిలాక్స్ అయ్యేసి ఈరోజు సండే కదా కూర్చుందాము అనుకున్నాము. కానీ అప్పుడే మా వారు అన్నారు, ఇక నేను అమ్మవారి గుడికి అయితే వెళ్ళేసి వస్తాను, వేరే వాళ్ళు అమ్మవారి గుడికి రమ్మని చెప్పారు కదా రిలేటివ్స్ అని చెప్పేసి అన్నారు. సో మీరు వస్తారా అంటే, లేదు మాకంతా ఓపిక లేదు, పిల్లలకు రేపు స్కూల్ ఉంది కదా, అన్ని ప్రిపరేషన్స్, బుక్స్ ఏర్పాట్లు ఇవన్నీ చూసుకోవాలి, 1 week ఎలానో స్కూల్కి వెళ్ళలేదు కదా అని చెప్పేసి వెళ్ళకూడదు అనుకున్నాను. అందులో నైవేద్యం బియ్యం అయితే ఉన్నాయి కదా, వడిబియ్యం, ఈ వడిబియ్యం ఉన్నాయి, మళ్ళీ అక్కడ నాన్ వెజ్ తినాల్సింది వస్తుంది, నాకు అలా తినటం ఇష్టం ఉండదు, నేను వడిబియ్యం వండాకే వస్తాను, రేపు ట్యూస్డే కదా, ట్యూస్డే రోజు వండేసి ఆ తర్వాత నాన్ వెజ్ తెచ్చుకుందాం, సండే ఈరోజు నాన్ వెజ్ కూడా ఏం తేవద్దు అని చెప్పేసి ఇక ఏమీ నాన్ వెజ్ కూడా తెప్పించలేదు. ఫైనల్గా ఎందుకు అనిపించింది, మా వారు ఒక్కసారిగా అడిగారు కదా, చాలా రోజుల కింద అమ్మవారి గుడికి వెళ్ళాను, ఇంతవరకు వెళ్ళలేదు కదా అని చెప్పేసి నాకు కూడా ఒక్కసారి మనసులో అనిపించడంతో క్విక్గా అప్పటికప్పుడు వెజిటేబుల్స్ తెప్పించి ఇంట్లో వంట చేసేసి ఆ తర్వాత దేవునికి పూజ చేసుకునేసి ఇక దేవునికి వడిబియ్యాన్ని కూడా వండేసి అన్ని ఏర్పాట్లను క్విక్గా అయితే చేసేసుకున్నాను. అన్ని ఏర్పాట్లు అయిపోయిన తర్వాత పూజ మొత్తం చేసుకున్న తర్వాత ఇక మైసుగండి గుడికి అయితే వెళ్ళాము. 5 సంవత్సరాల తర్వాత అమ్మవారు మమ్మల్ని ఒక్కసారిగా అలా పిలిచినట్లుగా అనిపించింది. మీలో ఎంతమందికి ఈ మైసుగండి టెంపుల్ తెలుసు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల.